అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మనము తెలుగు భాషోత్పత్తివాదాలు ప్రతిపాదించిన వారు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది సింపుల్ కోర్స్ ద్వారా చూద్దాము. మొదటిది దైవదత్తవాదం. దీన్ని దైవప్రసాదవాదం అని కూడా అంటారు. దీన్ని ప్రాచీనులు ప్రతిపాదించారు. ప్రాచీనులు మాత్రమే దైవాన్ని నమ్మేవారు, ఇప్పుడు దాదాపు దైవాన్ని నమ్మేవారు తక్కువగా ఉన్నారు అని గుర్తుపెట్టుకొని ప్రాచీనులు దైవదత్తవాదము అనేది కోడ్గా గుర్తుపెట్టుకోండి. తర్వాతది బౌబౌవాదం. బౌబౌ అనే డాగ్ ఉంటుంది. డాగ్కి మనం ఏదైనా ఇవ్వాలి అంటే దానికి బౌల్లో ఇస్తాం. బౌబౌవాదము లిబ్నెస్ బౌలి అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. తర్వాతది డింగ్ డాంగ్ వాదం. డింగ్ డాంగ్ వాదం. డింగ్ డాంగ్ వాదంకి సింపుల్గా డిమా డము డిమా అంటే డిమా డమో అంటే డింగ్ డాంగ్ వాదము. మ్యాక్స్ ముల్లర్. మా అంటే మ్యాక్స్, మూ అంటే ముల్లర్. డిమా డమో అని గుర్తుపెట్టుకోండి. తర్వాతి వాదము పూపు వాదము. పూపు వాదంని కొడింకల్ ప్రతిపాదించారు. దీనికి కోడ్ పూపు అంటే పువ్వు అని గుర్తుపెట్టుకోండి. పువ్వు ఉన్నటువంటి కోక అని గుర్తుపెట్టుకోండి. పువ్వు కోక. పూపు వాదము కొడింకల్. తరువాతి వాదము యోహీహో వాదం. యోహీహో వాదం. యోహీహో వాదముని మస్క్యులర్ థియరీ అని కూడా అంటారు. దీన్ని ప్రతిపాదించింది నోరి. యో హో అని అనాలంటే మనము నోరుని బాగా తెరవాల్సి ఉంటుంది. అలా అయినా గుర్తుపెట్టుకోండి, లేదు అంటే ఎస్బీఐ వాళ్ళది యోనో యాప్ అయినా గుర్తుపెట్టుకోండి. యోహీహో యో నోరి యోనో. తర్వాతది ధాతువాదం. ధాతువాదాన్ని యస్కాచార్యుడు ప్రతిపాదించారు. దయాచార్యుడు అని గుర్తుంచుకోండి. ధాతువాదం. తరువాతది క్రమపరిణామవాదము లేదా సహజ పరిణామవాదము. దీన్ని డార్విన్ ప్రతిపాదించాడు. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే మనకి జీవ పరిణామవాద సిద్ధాంతం జీవ పరిణామం గురించి చెప్పింది డార్వినే కాబట్టి పరిణామం అనేది మనకి ఇందులో రిపీట్ అవుతూ ఉంది కాబట్టి పరిణామము అని ఉంటే చాలు డార్విన్ అని గుర్తుపెట్టేసుకోండి. తరువాతి వాదము సంగీతవాదం. సంగీతంకి పాప్ సింగర్ అయినటువంటి అండ్ డాన్సర్ అయినటువంటి మైకేల్ జాక్సన్ ఫేమస్ కాబట్టి సంగీతము ఓటో జస్ పర్సన్. జాక్సన్ జస్ పర్సన్. సంగీతవాదం అంటే ఓటో జస్ పర్సన్ అని గుర్తుపెట్టుకోండి. తరువాతి వాదము సంసర్గవాదము. ఒక రేవుస్ట్ ప్రతిపాదించింది రేవుస్ట్. రేవు అని గుర్తుంచుకోండి. రేవు ఒక రేవు అని గుర్తుంచుకోండి. తరువాతి వాదము సంపాదనావాదం. సంపాదనావాదం మనకి సంపాదన అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి భూమి అనేది ఉండాలి. భూమి అంటే బ్లూమ్. ఫీల్డ్ అంటే పంట. భూమిలో మనం ఏదైనా పంట వేసినప్పుడు మనకు కొంచెం ఆదాయం అనేది వస్తుంది. సో అట్లా సంపాదనవాదము బ్లూమ్ ఫీల్డ్ అని గుర్తుంచుకోండి. చివరిది స్వతసిద్ధవాదం. స్వతసిద్ధవాదము లేదా దీన్ని ఇన్నర్ థియరీ అని కూడా అంటారు. దీన్ని ప్రతిపాదించింది చామ్స్కీ. స్వచ్ఛ అని కానీ లేదంటే ఇచ్చ అంటే కోరిక. స్వచ్ఛ అని కానీ ఇచ్చ అని కానీ గుర్తుంచుకోండి. స్వతసిద్ధవాదం లేదా ఇన్నర్ థియరీ. ఇన్నర్ థియరీ అంటే ఇచ్చ. స్వతసిద్ధవాదం ఉన్నప్పుడు స్వచ్ఛగా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ more tips and tricks and codes to remember difficult things like this.